ఇప్పుడు పన్నుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. తాము చేసినటువంటి అంశంలో ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత ఎట్లా, ఉద్యోగుల్లో ఎట్లా ఉంటుంది, ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే వేతన కమిషన్ ఆల్రెడీ ఇచ్చేసిరు, అయిపోయింది. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి స్లాబ్ ఎట్లయితే బాగుంటుందని గత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరైతే పెదవి విరిచారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో ఆ వివరాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక ఉంటుంది. కాబట్టి తద్వారా ప్రజలని ఎన్ని దేశం కోసం ప్రయత్నం చేసినా కూడా కొన్నిసార్లు ప్రజలను సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి బడ్జెట్లో ఎన్నికల సందర్భంలో ఎన్నికల అంశం సందర్భంగా మాత్రమే ముందు పెట్టుకొని తాయిలాలు ప్రకటించి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించేటువంటి పద్ధతి కాకుండా ఎప్పుడైనా సరే ప్రజలకు అనుగుణంగా మాత్రమే ఉంటాం. ఎన్నికల కోసం మాత్రమే పనిచేయకుండా ఆ బడ్జెట్లో ఎన్నికల ముందు బడ్జెట్లో మాత్రమే తాయిలాలు లేకపోతే ప్రజలకు కావాల్సినటువంటి ఉచితాలు ప్రకటించకుండా ప్రతిసారి అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండే విధంగా చేయడం అనేటువంటిది మంచి విషయం కూడా, అది ఒప్పుకోవాలి కూడా. నిన్న పటాన్చెరులో పెద్ద కొట్లాట, కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు, టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చిండు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కొట్లాట పెడుతున్నాడు. ఆయన రావడం పైన ఆయనపైన పోరాటం చేసి ఆయనపైన కొట్లాడుకొని ఇవాళ మళ్ళీ ఆయనతో కలిసి ఉండాలి, ఎట్లుండాలి అనేటువంటి అంశంపైన కొట్లాట. ఎంపీ అభ్యర్థి కూడా మళ్ళీ పటాన్చెరు నుంచే ఉన్నాడు. ఇట్లా ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసిండు, టీఆర్ఎస్లో గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్లో పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్లో ఉన్నాడు, బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్లో ఉన్నాడు. ఇక కొట్లాటలు ఎందుకు కావు? గతంలో ఆయన వరుసగా 2 సార్లు టీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి కేసీఆర్తో ఉన్న ఫోటోలు అక్కడ కనబడుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్తో ఉన్న ఫోటోలు ఎట్లా పెట్టుకుంటారంటే వ్యక్తిగతమైనటువంటి ఉండయా అనేటువంటిది ఒక కొట్లాట. ఇగో ఇది కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళకు నిబద్ధత. మేము మొదటి నుంచి కాంగ్రెస్లో ఓడిపోయినంత మాత్రాన మేము ఓడిపోయినట్ట లెక్క, మేము పోరాటం చేసింది ఏందనేటువంటిది కొట్లాట. ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళు నిన్న దానం నాగేందర్ ప్రభుత్వ నిర్ణయానికి జిహెచ్ఎంసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇదెక్కడ అన్యాయము, ఇదెక్కడే ఈ కథ అని. రోడ్డు పైన ఫుట్పాత్ల పైన నిన్న ఎక్కడ సుందరయ్య పార్క్ దగ్గర లేకపోతే ఇంకో చోట ఫుట్పాత్ల మీద ఉన్నట్టు వాటిని తొలగించారు. కనీసం వాళ్ళకు నోటీసులు ఇచ్చిరా? వాళ్ళ జీవనోపాధి కదా, దాని మీద చిన్న సిగరెట్ డబ్బాలు పెట్టుకున్నారు, పాన్ డబ్బాలు పెట్టుకున్నారు. పెట్టుకోవడం తప్పే కావచ్చు, కానీ పెట్టుకునేటప్పుడు ఏం చేసిరు మరి? పెట్టుకొని ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత అప్పటిదాకా ఒక చిన్న ఫ్రూట్ జ్యూస్ పెట్టుకొని ఉంటారు. లక్షల రెంట్లు వచ్చేటువంటి అక్రమ కట్టడాలకేమో వాళ్ళ జోలికి పోరు, వాళ్ళ మీద అధికారులు ఉంటారు. కానీ వీటిని తొలగించేటప్పుడు మాత్రం పోలీసులు పెట్టుకొని తొలగిస్తారు. పెద్దలకు ఎప్పుడు రక్షణ ఉంటుంది, పేదల మీద మాత్రం ప్రతాపం చూపెడుతుండడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? చాలా పెద్ద ఎత్తున నా ఎమ్మెల్యే వచ్చి నిన్న చింతల బస్తీలో ఫుట్పాత్ల పైన ఆక్రమణ చేయడం అనేటువంటిది, కబ్జా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి పెద్ద బిల్డింగులు కూడా అక్రమంగా కట్టినటువంటి వాటిని కూలగొట్టిన తర్వాత పేదల జోలికి వెళ్ళండి. వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు, వీళ్ళు మాత్రమే నడకదారుల ఎక్కడ లేదు, ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఫుట్పాత్ మీద పెడుతున్నారు, వాళ్ళ కోసం వచ్చేటువంటి కస్టమర్లు ఉంటే వాళ్ళు రోడ్ల మీద బండ్లు పెడుతున్నారు అనేటువంటిది ఒక సాకుగా చూపిస్తారు. పెట్టగానే ఎందుకు తీసేయరు? ప్రతి వార్డుకి అధికారులు ఉంటారు కదా, అన్ని ఎంతమంది అధికారులు ఉంటారు? ఒక జిహెచ్ఎంసీలా రెవెన్యూ అధికారులు ఉంటారు, జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు రేపు పొద్దుగాల అక్కడ పెట్టగానే ఎందుకు తీసేయరు? ఎందుకు ఫుట్పాత్ల మీద పెడుతున్నారు ధైర్యంగా? కేవలం ఇక్కడనే ఎందుకు పెడుతున్నారు? పాత బస్తీలో ఏదో ఫుట్పాత్లను ఆక్రమణ చేయలేదా? పాత బస్తీలో రోడ్ల మీదకే కట్టుకున్నారు. కింద రోడ్డు ఉంటుంది, పైన బిల్డింగ్ ఏమో ఇటు కొంచెం పెరుగుతుంది, రోడ్ అట్లే ఉంటుంది. బిల్డింగ్ పైన మాత్రం ఏదో కప్పు కట్టినట్టుగా వచ్చేస్తుంటాయి. వాటిపైన ఎవడు స్పందించడు, ఎవడు మాట్లాడు. పాత బస్తీలో కూడా అవన్నీ చేసిన తర్వాత ఇవి కొత్త బస్తీలలో లేకపోతే హైదరాబాద్లో చేయాలి. ఎందుకు ఈయన పక్షపాతం ఉన్నది? ఎందుకు పక్షపాతం? మీరు చేసేటువంటి వ్యవహారం ఇంత పక్షపాతంగా ఎందుకు ఉంటుంది? రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళను తొలగించాలి. ఏ విధంగా తొలగించాలి? పెట్టేటప్పుడే నోటీసులు ఎందుకు ఇస్తలేరు? చాలా పెద్ద వ్యవస్థ జిహెచ్ఎంసీలో. విజిలెన్స్ ఉంటుంది, లేకపోతే వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, లేకపోతే కింద పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, ఊడ్చేవాళ్ళు తూడ్చేవాళ్ళు ఇంతమంది ఉంటారు. ఆడాది ఫుట్పాతా కాదా ఎందుకు నియమాలు పెడతలేరు? వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏం చేస్తున్నారు? అవి మాత్రం పట్టించుకోరు.